రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం తెలుసుకుందామండి. పాపానికి భయపడి మంచి పనులు చేయాలి. పుణ్యానికి ఆశపడి కూడా మంచి పనులు చేయాలి అంటారు పెద్దలు. అది ఎందుకో ఎలాగో ఈరోజు తెలుసుకుందాం. పుట్టిన ప్రతి మనిషి ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడు. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే మనిషికి పుట్టుకతోనే కర్మ కూడా వెంట వస్తుందని దీని అర్థం. కర్మ అంటే పని. ఇదే కదా మనకు తెలిసిన అర్థం. మనిషి జీవితంలో 3 విధాలైన కర్మలు ఎదుర్కొంటాడని వేదాంత శాస్త్రం చెబుతుంది. చేసిన ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుందనేది యథార్థం. మంచి పని చేస్తే సత్ఫలం, చెడు పని చేస్తే దుష్ఫలం. ఇది లభిస్తుందనే మాట అక్షరసత్యమే. ప్రతి జీవికి అనేక జన్మలుంటాయని ధర్మశాస్త్రాలు కూడా ప్రవచిస్తున్నాయి. కనుక జీవకోటిలోని వాడైనటువంటి మనిషి తాను చేస్తున్న పుణ్యపాపాలకు అనుగుణంగా జనన మరణాలను ఎదుర్కొంటూ ఉంటాడు. మనిషిగా, జంతువుగా, కీటకంగా, చెట్టుగా, ఇంకా ఎన్నెన్నో రూపాల్లో జన్మలు పొందుతాడని ఆ పెద్దల మాట. ఎన్నో సుకృతాలు చేసిన కారణంగానే మనకి మానవ జన్మ లభిస్తుంది. జీవకోటిలో నరజన్మ దుర్లభమనే సూక్తి ఈ విషయాన్ని కూడా సమర్థిస్తుంది. కనుక మనిషి ఈ ప్రపంచంలో అత్యంత గొప్పవాడు. మనిషి చేసే కర్మలు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు సంబంధించినవి ఉంటాయి. అంటే గతంలో చేసినవి, ప్రస్తుత కాలంలో చేస్తున్నవి, రాబోయే కాలాల్లో చేసేవి అన్నీ అతని విషయంలో పరిగణలోకి వస్తాయన్నమాట. మనిషి గతంలో చేసిన పుణ్యపాపాలను సంచిత కర్మలుగా పిలుస్తారు. సంచిలో గనక సరుకులు వేసి దాచినట్లుగా ఇవి దాగి ఉంటాయి. కనుక దీన్ని సంచితాలు అన్నారు. చేసిన పాపాలు కానీ పుణ్యాలు కానీ పక్వమై మనిషి అనుభవించడానికి సిద్ధంగా ఉంటే అవి ప్రారంధ కర్మలు. పుణ్యం చేయటం, పాపం చేయటం అనేవి మనిషి విచక్షణకు సంబంధించిన అంశాలు. మనిషి చెడు నడతలకు లోనైతే పాపాలు చేస్తాడు, మంచి నడవడిక కలిగి ఉంటే పుణ్యాలు చేస్తాడు. ఒక్కొక్కసారి మనిషి చెడు పనులు చేసి జ్ఞానోదయమై ఇలా ఎందుకు చేశాను అని అనుకుంటూ ఉంటాడు. చేసిన తప్పును సరిదిద్దుకోవటానికి ఆరాటపడుతూ ఉంటాడు. కానీ చేసిన పాపం ఊరికే పోతుందా? పోదు కదా. ఒక వేటగాడు మృగాన్ని వేటాడటానికి అడవిలోకి వెళ్ళాడు. చెట్ల పొదల్లో ఏదో జంతువు కదులుతున్నట్లుగా అలికిడి వినపడింది అతనికి. వెంటనే ధనస్సుకు బాణాన్ని సంధించి ఆ పొదలోని జంతువుపై ప్రయోగించాడు. బాణం తగిలిన వెంటనే ఆ జంతువు పెద్దగా అరుస్తూ నేలకూలి మరణించింది. అప్పుడు ఆ వేటగాడు ఆ పొదలోకి వెళ్ళి చూస్తే సాధు జంతువు అయినటువంటి ఆవు చచ్చిపడింది. వేటగాడు తాను గోవును చంపాలనుకోలా, అడవి పందిని చంపి దాని మాంసాన్ని తినాలనుకున్నాడు. కానీ తన తప్పు వల్ల గోహత్య జరిగింది అక్కడ. అందుకు ఎంతగానో పశ్చాత్తాపం చెందాడు. కానీ ప్రయోజనం ఏమిటి? బాణం తప్పు చేయదు కదా. దాన్ని వినియోగించిన వాడే తప్పు చేస్తాడు. చేసిన తప్పు వలన ఫలాన్ని అనుభవించవలసిందే. ఇదే ప్రారబ్ధం అంటే. అలాగే రాబోయే కాలంలో ఉత్తమ స్థితిని కలిగి ఉండటం కోసం మనిషి చేసే సత్కర్మలు ఆగామి కర్మలు. ఇతరులకు చేసే దాన ధర్మాలు, ఉపకారాలు, త్యాగాలు మనిషికి ఆగామి కాలంలో ఉపయోగపడతాయి. వృద్ధాప్యంలో కాళ్ళు చేతులు అడవు కనుక యవ్వనంలో ఉన్నప్పుడే పుష్కలంగా ధనాన్ని సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. అంటే తాము సంపాదించి కూడబెట్టుకున్న ధనం ముసలితనంలో శ్రమపడవలసినటువంటి పని లేకుండా ఇది ఉపయోగపడుతుందనే కదా దాని అర్థం. అలాగే పాపపుణ్య కర్మల విషయాల్లో కూడా మనిషి ఆలోచించాలి అనేదే ఈ కర్మల పరమార్థం. ఎన్ని శాస్త్రాలు చెప్పినా, ఎంతమంది ప్రవక్తలు ప్రబోధించినా వాటన్నింటి సారం ఒక్కటేనండి. అదే సత్కర్మాచరణ. పాపానికి భయపడి మంచి పనులు చేయాలి. అలాగే పుణ్యానికి ఆశపడి కూడా మంచి పనులే చేయాలి. ఎలాగైనా సరే మంచి పనులే చేయాలి. ఇదే పరమార్థం. గత జన్మలు, ఆగామి జన్మలు ఉన్నాయని నమ్మినా నమ్మకపోయినా సరే ఏ ప్రమాదం లేదు. కానీ మంచి పనులు చేయటం మాత్రం మర్చిపోతే
అడుగడుగున ప్రమాదాలే ఎదురవుతాయనేది ఇది త్రికాల సత్యం. అందరూ గుర్తించాలి. అందుకే మనిషి ఎప్పుడు కూడా మంచినే భావించాలి, మంచినే భాషించాలి, మంచినే ఆచరించాలి, మంచిని అనుసరించాలి. అందుకు అనుగుణంగా మనందరం కూడా ఆ మంచి పనులు చేయటానికి సంసిద్ధంగా ఉందాం. మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం.